కాంకేర్ ఎన్కౌంటర్ నుంచి తెలుగు రాష్ట్రాల మావోయిస్టులు తప్పించుకున్న మావోయిస్టులు ఎటు వెళ్లారన్న దానిపై తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కదలికలపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. ఛత్తీస్గఢ్లో తెలంగాణకు చెందిన 140 మంది మావోయిస్టులు ఆవాసం పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో మొత్తం 17 మంది సభ్యులు ఉంటే 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తుంది కూడా తెలుగు వాళ్ళే. ఇటీవల ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో శంకర్రావు, ఆయన భార్య రజిత ఇద్దరు తెలంగాణ నేతలే. మరి మిగతా నేతలు ఎక్కడికి పారిపోయినట్లు? పోలీసులు చెప్తున్నట్లుగా అగ్రనేతలంతా కూడా తమ కళ్ళెదుటే పారిపోయారంటూ చెప్తున్న పరిస్థితి. మరి అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతమంది ఉన్నారు? మావోయిస్టు అగ్రనేతల్లో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో తప్పించుకొని పారిపోయిన తెలుగు మావోయిస్టులు ఎక్కడ? ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో సేఫ్గా భావించి వీళ్ళంతా మళ్ళీ తెలంగాణ వైపు దారితీస్తే తెలంగాణలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆవాసానికి సంబంధించి పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతోంది? తప్పించుకున్న మావోయిస్టులు ఎటువైపు వెళ్ళినట్లు? దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎస్, రవినాయక్ జాయిన్ అవుతున్నారు. రవినాయక్, కాంకేర్ ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్. సో ఇందులో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు అగ్రనేతలు తెలుగు వారికి సంబంధించినటువంటి శంకర్రావు కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఇద్దరు కూడా చనిపోయారు. మిగతా అగ్రనేతలంతా కూడా దాదాపుగా తెలుగు వాళ్ళే ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా పారిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్లు, మరి దీనికి సంబంధించి తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏ రకంగా ఆరా తీస్తున్నాయి? ఎస్ రోహిత్, ప్రధానంగా 16వ తేదీ ఎన్కౌంటర్ తర్వాత ప్రధాన నాయకులు ఎవరైనా ఉన్నారా ఏంటి అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎన్కౌంటర్లో ఎవరెవరు ఉండే, ఏ విధంగా ఇన్పుట్స్ వచ్చినాయి అన్న దానిపై ఆ పూర్తి స్థాయిలో కొంత కన్ఫ్యూజన్ లేకుండా ఎవరెవరు లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ ఆ ముఖ్యమైన ఆ సమావేశంలో పాల్గొనే నాయకులు ఏడికి వెళ్ళారన్న దానిపై కొంతమేరకు పూర్తిగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ఇంటెలిజెన్స్ తో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐబితో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా ఎన్కౌంటర్లో ఒకవేళ నిజంగానే గాయాలై ఎక్కడైనా హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉందా, ఎవరెవరికి గాయాలైనాయి, దాంట్లో టాప్ మోడ్స్ అంటే జంతన్ సర్కార్లో ఆ ప్రధాన భాగం పూర్తిగా తెలుగు మావోయిస్టు అగ్రనేతలది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఒకసారి ఆ బ్యూరోటిక్ చూసినట్టు కనుక అయితే అంటే ముఖ్యంగా ఆ ముఖ్య నాయకులు ఎవరైతే టాప్ 10 ముఖ్య నాయకులు ఉంటారో 17 మందిలో 10 మంది ఆ నాయకులంతా కూడా మన తెలంగాణకు చెందిన వారే, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో 2023లో చనిపోయిన కటకం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ నుంచి మొదలుకొని ప్రధాన నాయకులు మల్లోజుల వేణు కావచ్చు, అదేవిధంగా కిషన్జీ లాంటి ప్రధాన నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా తెలుగు నాయకులే కాబట్టి పూర్తిగా ఆ పార్టీని జంతన్ సర్కార్ను నడిపేది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన నాయకులే కాబట్టి పూర్తిగా దీంట్లో ఈ నాయకులు ఎక్కడున్నారు, అసలు ఏం జరుగుతుంది అన్న దానిపై వారి కదలికలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మావోయిస్టులతోటే ప్రమాదం ఉంది కాబట్టి పూర్తిగా ఉద్యమాన్ని నడిపించేదే తెలుగు రాష్ట్రాల ఆ మెజార్టీ నాయకులు కాబట్టి ఆ పూర్తి స్థాయిలో కదలికలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే దీనికి ప్రధానమైన ఇటు వెస్ట్ బస్తర్ కావచ్చు, సౌత్ బస్తర్ కావచ్చు, నార్త్ బస్తర్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో డిఫరెంట్ నాయకులు ఉంటారు. డిఫరెంట్ నాయకులు డిఫరెంట్ పేర్లతో ఆ పూర్తిగా ఆర్గనైజేషన్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా వీరి ఉద్యమం నడుస్తుంది, ఎక్కడ రిక్రూట్మెంట్ దిశగా ఉన్నారా, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో వెళ్ళి మళ్ళీ ఆర్గనైజేషన్ చేసి దండకారణ్యానికి చేరుకుంటున్నారు, దండకారణ్యానికి వచ్చి ఏ విధంగా నడుస్తుంది అన్న దానిపై పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎన్కౌంటర్ అనంతరం ప్రధాన నాయకులు ఎవరికైనా పూర్తిగా గాయాలయ్యాయా, ఎన్కౌంటర్లో గాయాలైతే ఏ హాస్పిటల్లో పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాలు కావచ్చు, లేదంటే విజయవాడ లాంటి మహానగరాలు కావచ్చు, అదేవిధంగా అటు మహారాష్ట్రలోని నాగ్పూర్ లాంటి మహానగరాలు కావచ్చు, బాంబే లాంటి నగరాల్లో
ఆ పూర్తిగా ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నదా అనే దానిపై పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద మావోయిస్టు పార్టీ టాప్ 140లో ప్రధానంగా తెలుగు నాయకులు, తెలుగు మావోయిస్టు పార్టీకి చెందిన తెలుగు నాయకులంతా కూడా డీకేలనే ఉన్నారు కాబట్టి, దండకారణ్యంలోనే ఉన్నారు కాబట్టి, ఈ దండకారణ్యం నుంచి మావోయిస్టు ఎవరైతే తప్పించుకున్న వారు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏందన్న దానిపై పూర్తి కదలికలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీకి ముందు నుండి కూడా కొంత ఎక్స్పర్ట్స్ గా భావించే ఆఫీసర్స్ ఉన్నారు. వారి ద్వారా ఎప్పటికప్పుడు కదలికలు తెలుసుకుంటూ వారి ద్వారా పూర్తిగా జిల్లాలో ఉన్న ఎస్పీలకు ప్రధాన సమాచారం ఇస్తూ, అదేవిధంగా గ్రామాల నుంచి ప్రధానంగా తాండాలు కావచ్చు, గుడాల నుంచి పూర్తిగా సమాచారం వచ్చే విధంగా ఇన్ఫార్మర్ వ్యవస్థ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే పూర్తిగా ఇటు అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీ ప్రధాన టాప్ లీడర్స్ అంతా కూడా తెలుగు రాష్ట్రాలకే చెందిన వారు విశేషం. అందులో ప్రధానంగా ఉత్తర తెలంగాణకు చెందిన వారే ఎక్కువ మంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి పూర్తిగా దీనికి సంబంధించి రవి అంటే ఇప్పటికే మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ ఎన్కౌంటర్లో గత నెలలోనే 70 మందికి పైగా చనిపోయిన పరిస్థితి 2 ఎన్కౌంటర్లో. సో ఈ రకంగా మావోయిస్టులు ఎటువైపు వెళ్ళినట్లు నిజంగా అంటే ప్రతి 5 కిలోమీటర్లకు క్యాంప్ ఏర్పాటు చేసి అటు కేంద్ర బలగాలతో సహా స్థానికంగా ఉన్నటువంటి బస్తర్ పోలీసులు పూర్తిగా ఆ బూజ్బడ్ను పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో నిజంగా మావోయిస్టులు తప్పించుకోవడానికి వీలయ్యే పరిస్థితులు ఉన్నాయా? తప్పించుకుంటే కనుక అటు తెలంగాణ, ఆంధ్ర లేదంటే ఒరిస్సా ఈ 3 వైపులా ఎటువైపు వెళ్ళారని పోలీసులు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మళ్ళీ పోలీసులు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? రోహిత్, ప్రధానంగా మావోయిస్టు పార్టీ 18 రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉన్నట్టు పార్టీనే స్వయంగా ప్రకటించిన పరిస్థితి కనబడింది. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ అనంతరం పూర్తిగా ఆ ఎన్కౌంటర్లో ఎవరెవరు చనిపోయారన్న దానిపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీ మేధోమదనంలో కొంతమేరకు పడింది. ఆ ప్రాంతంలో ఎవరెవరు పార్టిసిపేషన్ జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎన్కౌంటర్లో ఎవరెవరు ఉన్నారు, నిజంగానే ఎన్కౌంటర్ జరిగిన ఆ తర్వాత ఎవరెవరు సరెండర్ అయ్యే ప్రయత్నం అంటే పూర్తిగా కాల్పుల తర్వాత కొంతమంది గాయాలైన వారు నిరాధారులుగా ఆయుధాలుగా ఉన్నవారు, ఆయుధాలు లేకుండా పడి ఉన్నవారు పూర్తిగా మేము సరెండర్ అవుతున్నట్టు ప్రకటిస్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు ఇటు కాల్పులు చేశారని మావోయిస్టు పార్టీ లేఖ రిలీజ్ చేసింది. అయితే మావోయిస్టు పార్టీ కూడా లేఖల ద్వారా పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒరిస్సా సరిహద్దు కావచ్చు, ఛత్తీస్గఢ్ సరిహద్దు కావచ్చు, తెలంగాణ సరిహద్దు కావచ్చు, అటు మహారాష్ట్ర సరిహద్దు కావచ్చు. మహారాష్ట్ర సరిహద్దు కనుక చూసినట్టు కనుకైతే గడ్చిరోలి జిల్లా నుంచి మొదలుకొని అటు అక్కడ గడ్చిరోలి జిల్లా నుంచి మొదలవుతుంది. అటు తెలంగాణ సరిహద్దు ఇటు ఆదిలాబాదు, అదేవిధంగా భద్రాచలం నుంచి మొదలుకొని ఖమ్మం పరివాహిక, గోదావరి పరివాహిక ప్రాంతం అంతా స్టార్ట్ అవుతుంది. చెర్ల నుంచి మొదలుకొని ఒక 50 కిలోమీటర్ల తర్వాత దండకారణ్యం స్టార్ట్ అవుతుంది. దండకారణ్యాన్ని దెన్నుగా చేసుకొని మావోయిస్టు పార్టీ పూర్తి కార్యకలాపాలు నడుపుతుందని చెప్పుకోవచ్చు. జనతా సర్కార్ను పూర్తి ఏర్పాట్లో ప్రధాన భాగం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుగా ఉన్నారంటే మనం ఇక దీనికి పూర్తిగా ఏ విధంగా పార్టీ ముందుకు పోతుందో తెలుసుకునే అవకాశం. అయితే దీంట్లో గతంలో కూడా ఆర్టీవీ పలు కథనాల్లో చెప్పింది ఎంసీఎంసీ అభ్యర్థిగా కటకం సుదర్శన్ అలియాజ్ ఆనంద్ చేసిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాతనే మావోయిస్టు పార్టీ పూర్తిగా పలు దాడుల్లో స్ట్రాంగ్ గా దండకారణ్యంలో ఎదుర్కొంది. జనతా సర్కార్ విషయంలో పూర్తిగా ఫలితాలు సాధించిందని అయితే మనకు గతంలో లేఖల ద్వారా కావచ్చు, తర్వాత సుదర్శన్ అమరుడైన తర్వాత కావచ్చు వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. అదే విధంగా పూర్తిగా టాప్ లీడర్స్ అంతా కూడా దాదాపుగా 150 మంది, అధికారికంగా 140 మంది అంటున్నారు. కానీ పూర్తిగా అంటే పార్టీ చెప్పే విధానం ప్రకారం, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పే విధానం ప్రకారం దాదాపుగా 150 నుంచి 300 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన పూర్తిగా నాయకులు ఉన్నారు. పూర్తి కార్యాచరణ అంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులే కార్యాచరణ చేస్తారు. ఒక దాడి వెనుక కావచ్చు, లేదంటే ఒక కార్యక్రమం వెనుక పూర్తిగా అంటే ఒక ఏదైనా ఇన్సిడెంట్ చేయాలంటే ఆ ఇన్సిడెంట్ వెనుక పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులే ఉంటారని చెబుతారు. ప్రధానంగా హిడ్మా నుండి మొదలుకొని ఇటు చంద్రన్న కావచ్చు, భాస్కర్ కావచ్చు, ఇటు ప్రధాన
వ్యక్తులు అటు అంతా కూడా వేణు కావచ్చు ప్రధాన వ్యక్తులు అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులే ఉన్నారని చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ఆ ఇంటెలిజెన్స్ కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్న పరిస్థితి కనబడింది. ఒకవేళ గనక పూర్తిగా లోపలికి గనక అంటే తెలంగాణ అరణ్యం గనక ప్రవేశించినట్టు గనక అయితే గాయాలైన వారు తెలంగాణ అరణ్యానికి ప్రవేశిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటికే డీజీపీ స్థాయిలో ఒక మీటింగ్ కూడా జరిగినట్టు మనకు సమాచారం ఉంది. ఇక్కడ రవి అంటే ముఖ్యంగా నక్సల్స్ కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో నక్సల్స్ సర్వైవ్ అవుతున్నారంటూ పోలీస్ శాఖ భావిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా దృష్టి సారించారా? గ్రామాల్లో ముఖ్యంగా ఆదివాసీలు ఈ గుత్తికోయలు ఉండే ప్రాంతాల్లో పోలీసులు ఎట్లాంటి దృష్టి సారించారు? అలాగే నక్సల్స్కు ట్రీట్మెంట్ విషయాల్లో కావచ్చు, నిత్యావసర సరుకుల విషయంలో కొంతమంది సహకరిస్తున్నారంటూ పోలీసులు భావిస్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించి ఏమైనా దృష్టి సారించారు? ఆ రకంగా వాళ్ళను ఎదురు దెబ్బ తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రామ్దాస్ ప్రధానంగా దీనికి సంబంధించి ఇటీవలే మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖను రిలీజ్ చేసిన పరిస్థితి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా అదేవిధంగా మహారాష్ట్ర నుంచి మిర్చి ఏరుకోవడానికి వచ్చిన కూలీలపై కూడా ఇన్ఫార్మర్ నేపంతో కేసులు నమోదు చేస్తున్నారు. కొంతమంది యువకులను తీసుకొచ్చి కొడుతున్నారు, చితకబాతున్నారు, పూర్తిగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకులు ఎక్కడున్నారో చెప్పాలని హింసకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుందని పార్టీలో లేఖ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి సంబంధం లేకుండా మేము పూర్తిగా ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో మేమున్నామని ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పినప్పటికీ వాస్తవంగా ఇన్ఫార్మర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆ పోలీసులు ప్రతిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్రోన్లు కావచ్చు, అదేవిధంగా శాటిలైట్ ఫోన్ల కదలికలు కావచ్చు, ఫోన్ల కదలికలతో పాటు ముఖ్యమైన సమాచారం అంటే ఆ పార్టీకి సంబంధించిన సమాచారం ఏ విధంగా రాబడితే బాగుంటుంది అన్న దానిపై పూర్తిగా పోలీసులు ఆ దృష్టి సాధించారని చెప్పవచ్చు. కొంతమంది బార్డర్ ప్రాంతాల్లో ఎక్స్పర్ట్స్ పోలీస్ ఆఫీసర్లను దించిన పరిస్థితి. గతంలో పూర్తి స్థాయిలో మావోయిజం ఆపరేషన్ మీద పట్టున్న అధికారులను బార్డర్ పోలీస్ స్టేషన్లో దించారు. పూర్తిగా ఏ క్షణమైనా ఎదుర్కొనే విధంగా పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీదనైతే ఇటు దండకారణ్యాన్ని తెలుగు మావోయిస్టులే పాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో తెలుగు మావోయిస్టుల ప్రధాన భూమికని కూడా చెప్పక తప్పదు. దీనికి సంబంధించి జరిగిన నష్టం గురించి కూడా మావోయిస్టు పార్టీ ఆ లేఖల ద్వారా మనం పరిశీలించినట్టు కనుక అయితే మేధోమదనం చేస్తుందని చెప్పక తప్పదు. అంటే ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేసి లేఖల ద్వారా పూర్తిగా వారి భావాన్ని చెప్పే ప్రయత్నం అయితే మావోయిస్టు పార్టీ చెప్తుందని తప్పదు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవినాయక్. ఇది మొత్తం మీద ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులు ఎటు వెళ్లారన్న దానిపై తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు. తెలంగాణకు చెందిన దాదాపు 140 మంది మావోయిస్టులు ఆవాసం పొందుతున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో మొత్తం 17 మంది సభ్యులుంటే 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. సో మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తుంది కూడా తెలుగు వాళ్ళే. దీంతో ఇటీవల ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందితే అందులో శంకర్రావు, ఆయన భార్య రజిత ఇద్దరు తెలంగాణ నేతలే చనిపోవడంతో మిగతా తప్పించుకున్న నేతల్లో కూడా తెలుగువారే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడికి పారిపోయారనే అంశంపై పోలీసులు ప్రస్తుతానికి ఆరాధిస్తున్నారు. తెలంగాణ అలాగే ఆంధ్ర, ఒడిశా వైపు ఏమైనా పారిపోయారనే అంశంలో కూడా పోలీసులు అలాగే నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది.